లూకా సువార్త 9వ అధ్యాయము 31వ వచనం. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నటువంటి ఒక ఇద్దరు పురుషులు. వాళ్ళిద్దరు ఎవరో చెప్పండి. మోషే, ఏలియా. వారు మహిమతో కనబడి ఒక మహిమను మోసుకుంటూ మహిమను కలిగిన వారై వారు ఉండటం మనం ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు మహిమ, దేవుని మహిమ చేసే కార్యాలు ఏమిటి? దేవుని మహిమలో ఒక వ్యక్తి నివసిస్తే, దేవుని మహిమ కోసం ఒక వ్యక్తి నిలబడితే, తద్వారా దేవుని మహిమ ఆ వ్యక్తి నుండి ఎలా లోకానికి దేవుడు చూపించాలనుకుంటాడు అనే సంగతులు పరిశుద్ధాత్ముడు మనకి బోధించునుగాక. ఏ నిరీక్షణ లేకుండా నిస్పృహలో, నిరాశలో, గలిబిలైపోయి ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటున్నటువంటి ఆ యొక్క ఏలియా ఒక ఉత్తరాన్ని చూసి, అంటే యెజబెలు రాసిన ఒక ఉత్తరాన్ని చదివి తన శిష్యునితో చెప్పి, శిష్యుని కూడా తీసుకెళ్ళి అతన్ని కొంత దూరంలో ఆపి, ఆ తర్వాత ఏలియా ఒక్కడే ఒక బదరీ వృక్షం రే ఆ శబ్దం ఆపండి, ప్యాకెట్ల శబ్దాలు. ఆ బదరీ వృక్షం క్రింద కూర్చొని ఒక అపేక్ష, ఏదో ఆకలితో కడుపు రగిలిపోతున్నవాడు ఆకలి ఆకలి అన్నట్లుగా అతడు ఒక అపేక్ష కలిగి మాట్లాడటం, ఆ చెట్టు కింద కూర్చొని మాట్లాడటం చాలా బాధాకరమైన, దుఃఖకరమైన సంగతి. ఏమని ఆశపడి ప్రార్థన చేస్తాడంటే, చూడండి అన్నమాట. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 2వ వచనం నుండి కొన్ని వచనాలు చదవండి. యెజబెలు ఒక దూత చేత సాతాను కూడా దేవుణ్ణి బట్టి నేను వస్తున్నాను, నీ దేవుడు తోడు, ప్రమాణం అని వెలుగుదూత, యెజబెలు ఒక వెలుగుదూతకు సాదృశ్యం కూడా. యెజబెలు ఒక వెలుగుదూతగా, దెయ్యము రూపంలో రాకుండా అక్కడ ఏమంటుంది? చూడండి, అక్కడ దేవుణ్ణి మధ్యలో పెడుతుంది. నిన్ను గనుక నేను చంపి వారిలో ఒకని వలె నిన్ను చెయ్యకపోతే దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయునుగాక. నిన్ను చంపకపోతే దేవుడు నన్ను చంపుతాడు, కాబట్టి దేవుడే నిన్ను చంపమన్నాడు అన్నట్లుగా. ఎవరిమే? యెజబెలు. ఏలియా సేవకి ఆటంకము ఒక యెజబెలు. యోసేపు యొక్క ఆశీర్వాదాన్ని చూడకోకుండా, ఆశీర్వాదంలోకి వెళ్లకుండా అక్కడ పోతిఫరు భార్య. బాప్తిస్మమిచ్చి యోహాను కాలములో అతని సేవ ఇంకా ముందుకు వెళ్ళకోకుండా అక్కడేమో ఒక వ్యక్తి భార్య, తల్లి కూతుళ్ళు ఏకమయ్యారు అక్కడ కూడా. అందుకనే బాప్తిస్మమిచ్చి యోహాను తలను నరికించేశారు, తల్లి కూతుళ్ళు ఏకమై. స్త్రీ పాత్ర అది దేవుడు దేని కొరకు నిర్ణయించాడు ఒక స్త్రీని అని అంటే, జనములకు తల్లిగా ఉండాలని, కనే గర్భముగా ఉండాలని. ఒక స్త్రీ అంటే ఒక తల్లి పిల్లలకు ఆదరణ ఎలాగిస్తుందో అలాగా జనములకు ఒక ఆదరణ ఇచ్చే తల్లిగా ఉండాలని స్త్రీ పట్ల దేవుని యొక్క ఆలోచన. కానీ
కొంతమంది స్త్రీలు దేవుని రాజ్యానికి విరోధంగా లేచిన వాళ్ళు ఉన్నారు, దేవుని సేవకు విరోధంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఒక సంసోను యొక్క అభిషేకాన్ని, సంసోను యొక్క ఆశీర్వాదపు సేవను అడ్డంగా నిలిచి ఆపివేసినటువంటి కొంతమంది స్త్రీలలో ప్రధానమైన స్త్రీ దెలీలా. ఇలా చాలామంది స్త్రీలు పరిశుద్ధుల యొక్క పరిచర్యల్లో దూరి అడ్డబడి వారి సేవకి, వారి కలిగిన అభిషేకానికి ఆటంకంగా నిలబడ్డారు. ఏలియా ఒక మహిమను కలిగినవాడు, ఒక మహిమను మోస్తున్నవాడు ఏలియా. అలా మహిమను మోస్తున్నటువంటి ఈ సేవకుడికి తన సేవా జీవితంలో, తన పరిచర్యలో, తన భక్తిలో హల్లెలూయా ఎవరు అనంటే యెజబెలు ఆటంకంగా, అడ్డుగా, అడ్డబండగా నిలబడింది. రేపు ఈ వేళకి నిన్ను చంపకపోతే చూడని దూత చేత వర్తమానం పంపించిందంట. అంటే ఏలియా ఆ తర్వాత చూడండి 3వ వచనం, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 3వ వచనం. తెలుసుకొని చాలా చూడండి, అక్కడ ఏలియా 3వ వచనంలో ఆ సమాచారం తెలుసుకొని తన ప్రాణమును కాపాడుకొనుటకై పోయాడు. ప్రాణం మీద ఎందుకు తీపి కలిగింది? ఒక బెదిరింపు వచ్చేసరికి, లోక సంబంధమైన బెదిరింపులు, లోక సంబంధమైనటువంటి భయాలు మనకు ఎదురైనప్పుడు వాటిని గూర్చి ఆలోచించినా, వాటి కోసం కాస్త మనం మనసు పెట్టినా, మనం వెంటనే శరీర సంబంధమైన ఆలోచనలో పడే పరిస్థితులు ఉంటాయి. ఒక ఆత్మలో రగిలించబడుతూ మండించబడుతున్న వ్యక్తి దగ్గరికి లోకము నుండి ఒక సవాలు, ఒక ప్రాణభయం ఎదురైతే ఏమాత్రం దానిని గూర్చి ఆలోచించి దానికోసం అయ్యో ఎలాగ, ఎందుకు ఎలాగా అని కూర్చొని ఆలోచిస్తే మాత్రం ప్రాణభయం పట్టేసుకుంటుంది. లోకము నుండి ఏది వచ్చినా కానీ దానికోసం ఆలోచించకుండా మనం ఏమిటో, మనం ఏం కలిగి ఉన్నామో, మనం దేనిని భరిస్తున్నామో లోపల ఆ దర్శనంలోనే మనం నడుచుకోవాలి. ఒకవేళ మన దర్శనాన్ని మర్చిపోయినా, మన పిలుపులో, మన అభిషేకములో నుండి కాస్త బయటకు వచ్చేసిన లోకపు భయాలు మనల్ని ఆవరిస్తాయి. ఎలీషా ఈ ఏలియా యొక్క ముఖ్యమైన శిష్యుడు. ఏలియా అభిషేకాన్ని రెండంతలుగా పొందినవాడుగా ఎలీషా తన శిష్యుడిని మనం చూస్తాం. ఎలీషాకి కూడా ఒకరోజు ప్రాణభయం కలిగింది. ఆ ప్రాణభయం తెచ్చింది ఎవరు అనంటే అతని దగ్గర ఉన్నటువంటి ఒక శిష్యుడు. లోపల గదిలో ఉంటే గదిలో నుండి వేకుజామున లేచి శిష్యుడు బయటికి వెళ్ళి చూస్తే మంది మార్బలంతో శత్రువురాజు మూకుమ్మడి దాడి చేయటానికి ఎలీషా ఉన్న ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఆ సిచ్యువేషన్ అంతా చూసి వెంటనే గదిలోకి వచ్చి, దైవజనుడా, మనం అర్జెంటుగా పెట్టి బేడ సర్దుకొని వెళ్ళిపోవాలి, ఎందుకంటే తక్కువ సైన్యం కాదు వచ్చింది, నిన్ను నన్ను హతమార్చడానికి భీకర సైన్యము అదుగో శత్రువురాజు తీసుకొచ్చాడు అని చెప్పగానే ఎలీషా చేసిన పని ఏమిటంటే, అలాగరా, సరే నడరా వెళ్ళిపోదాం అని అలాగేం ఫీల్ అవ్వాల. భయాన్ని ఫీల్ అవ్వకూడదు. ప్రతికూలమైన పరిస్థితిని మనసులోకి తీసుకొని ఆలోచించి ఫీల్ అయ్యేటట్లుగా ఉండకూడదు. అది భయంకరమైన పరిస్థితే కావచ్చు. ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎక్కడో యాక్సిడెంట్ అవుతుందండి. వెళ్ళే మార్గం, మనం ఎక్కడ రాజమండ్రి వెళ్తున్నాం, మార్గం మధ్యలో ఏదో జరగకూడని సంఘటన జరిగి అక్కడ ఏదో చిన్న యాక్సిడెంట్ కళ్ళ ముందు కనబడింది. అలా జరగకుండును గాక.
అనుకోని రీతిలో ఇప్పుడు రావులపాలెం దాటికి ఇలా యాక్సిడెంట్ చూడగానే అయ్య బాబు యాక్సిడెంట్ అయింది బాబు, అయ్య బాబు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? రాజమండ్రి వెళ్తున్నాం. రావులపాలెంలో జరిగిన యాక్సిడెంట్ చూసి అయ్య బాబు ఇది ఏదో జరిగేలా ఉంది, వెనక్కి వెళ్ళిపోతే మంచిది అని వెనక్కి తిరిగిపోతే ఇంకా మనం గురి గమ్యానికి చేరుకోలేం, వెళ్ళాల్సిన స్థలానికి వెళ్ళలేం. మధ్యలో కలవరపరిచేది ఏదో ఒక సంఘటన కళ్ళకు కనబడింది, వినబడింది అని చెప్పి దాన్ని బట్టి కొంచెం కదిలిపోయి భయం ఆందోళనకి గురయ్యామనుకోండి, ప్రయాణం ముందుకు సాగదు. అవరోధాలు ఆటంకాలు అనేవి భక్తి జీవితంలో తప్పకుండా కలుగుతూ ఉంటాయి. అవి కలిగినప్పుడు మన విధానం ఏమిటి, మనం దానిని మనసులోకి తీసేసుకుంటే భయంలోకి వెళ్ళిపోతాం. ఫీలింగ్స్, ఆలోచనలు, తలంపులు, ఆలోచనలు మనల్ని అయితే ఉన్నతమైన దాంట్లోకి నిలబెడతాయి, లేకపోతే పతనావస్థలోకి నిలబెడతాయి. అందుకని ఫీల్ అవ్వకూడదు. ఇగో నువ్వు అన్న మాటని బట్టి నేను చాలా ఫీల్ అవుతున్నాను, చాలా బాధగా ఉంది నాకు, చాలా బాధగా ఉంది నాకు. అయితే అలా ఫీల్ అవ్వటం మానే. ఆ ఫీలింగ్స్ అంటే ఆ ఆలోచన, ఆ తత్వాన్ని, ఆ స్వభావాన్ని మార్చుకోగలం మనం. హల్లెలూయా. ఆలోచించడమే కదండి, అదేమన్నా పెద్ద పనా? ఆలోచనను మార్చుకోవడమే, మనస్సుని మార్చుకోవడమే, మనస్సుని తిప్పుకోవటమే. ఇప్పుడు యాక్సిడెంట్ అయింది చూడగానే అరే మనకు కూడా మరి ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, మనం కూడా ఇంకా చాలా ప్రయాణం చేయాలి, మనకు కూడా ఏదో యాక్సిడెంట్ అవుతుంది కాబట్టి వదిలే అని అనుకుంటే అప్పుడు వెనకాల ఉన్నవాడు నిజమే అండి వెళ్ళిపోదామని అంటాడు. కానీ మన ఆలోచన ఏమని ఉండాలి? ఇప్పుడు వాళ్ళకి ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్ జరిగింది, మనకు అవుతుందని మనం ఎందుకు ఫీల్ అవ్వాలి? ఆ యాక్సిడెంట్ నా జీవితంలో జరుగుతుందని ఎందుకు అనుకోవాలి? అనుకోనక్కర్లేదు. కాబట్టి నేను వెళ్ళొచ్చు, వెళ్ళిపోతాను, నా ప్రయాణాన్ని ముగించుకొని క్షేమంగా రాగలుగుతాను అనే ఒక తలంపు, అలాంటి ఒక మంచి తలంపుతో మనం ముందుకెళ్ళాలి. హల్లెలూయా. మంచి ఆలోచనలు మనకు ఉంటే మన ఫీలింగ్స్, మన తలంపులు, మన ఊహలు, మన ఉద్దేశాలు, ప్రభు అంటాడు నా ఉద్దేశములు హానికరమైనవి కావు, అవి మీకు క్షేమ సాధనములే కానీ హానికరమైనవి కావు అన్నాడు దేవుడు. హల్లెలూయా. అంటే దేవుడు మన ప్రయాణాన్ని ముందుకు ఆశీర్వాదకరంగా తీసుకెళ్లాలని, మన సేవను ముందుకు ఆశీర్వాదకరంగా తీసుకెళ్లాలని, మన దయనొందిన జీవితంలో ఎల్లప్పుడూ దేవుని దయచేత నింపబడి ఆ పాత్ర దయాపాత్రగా ముందుకెళ్లాలని కోరుకుంటాడు. కానీ ఆ పాత్ర ఉగ్రత పాత్రగా మారి మధ్యలోనే నాశనమైపోయి శిథిలమైపోయి అక్కడే ఆగిపోవాలనేది దేవుని చిత్తము కానే కాదు. అందుకని దేవుడు మన పట్ల ఎన్నో ప్రణాళికలు, ఆలోచనలు, సంకల్పములు చాలా శ్రేష్టమైనవి కలిగి ఉన్నాడు. వాటిని మనం తీసుకోవాలి. ఓ భక్తుడు అంటాడు దేవుని నుండి మంచి వాటిని ఆశించండి. హల్లెలూయా. దేవుని చేతిలో నుండి మంచి వాటిని, పశువులు కూడా మంచి వాటిని, అవి ఆయన చేతిలో నుండి మంచి వాటిని తీసుకొన జూచుచున్నవి అని ఉంటుంది బైబిల్లో. ఆయన చేతిలో నుండి మంచివి ఏంటి? పశువులంట, పక్షులంట, ఆకాశ పక్షులు మంచి వాటిని తిని తృప్తి పొందును అని ఉంది. అంటే దేవుడి చేతిలో చెడ్డే కూడా ఉంటాయా? అట్లన రాదు. మన తలంపులు మార్చుకోవాలంతే, ఉద్దేశాలు మార్చుకోవాలి. ఏలియా ఇప్పుడు ఆమె ఉత్తరం రాసింది, ఉత్తరం రాయిగానే నీ ఫీలింగ్ ఏంటి, నీ ఉద్దేశం ఏమిటి, నీ ఆలోచన ఏమిటి, నీ స్వభావం ఏమిటి అని అంటే చంపేస్తానంది కదండి. ఏమో చంపేవచ్చు, చంపుతుందని నువ్వెందుకు అనుకోవాలి? నువ్వెవరో తెలుసా? దేవుని మహిమను ధరించిన వాడివి నీవు. హల్లెలూయా చెప్పండి. దేవుని మహిమను మోస్తున్న వ్యక్తివి నీవు. దేవుడు నీ నిండా నింపబడి ఉన్నాడు. దేవుడే నీ మహిమ, దేవుడే నీ భూషణము, దేవుడే నీ బలము, దేవుడే నీ కవచము, దేవుడే నీ కొండ, నీ కోట, నీ ఆశ్రయము, నీ శృంగము, నీ దుర్గము, నీ కోట.
అంత కోటలో ఉండి నువ్వెందుకు ఈ రీతిగా ఆలోచిస్తున్నావు? తన ప్రాణమును కాపాడుకొనబోయి, దేవుని వాక్యంలో రాయబడింది. ఓ మాట చదవండి, లూకా సువార్తలో. హల్లెలూయా. ఆ, 17వ అధ్యాయం 33వ వచనం. లూకా సువార్త 17:33 చూడండి. ఆ, అదిగోండి, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకుంటాడు, దానిని సజీవంగా. ప్రాణం తీసేస్తానంది. ఎందుకు ఆ లోకపు మాట వింటున్నావు? ఆమె ఎవరు? దేవుని ఆత్మ మీద తిరుగుబాటు చేసిన, దేవునికి విరోధి, దేవునికి వ్యతిరేకంగా ఉన్నవాడు ఏదైనా కీడు చేస్తానన్నాడంటే అసలు ఏ మాత్రం పట్టించుకోనక్కర్లేదు మనం. హల్లెలూయా. దేవుని యొద్ద నుండి వచ్చిన సమాచారానికి భయపడండి. దేవుని యొద్ద నుండి వచ్చిన ప్రవచనానికి, అది దేవుడే పంపాడు అనుకుంటే భయపడాలి. లేదు, దేవుని నుండి వచ్చింది కాదు, ఆడు అవతల మనిషి అటు ఇటుగా భక్తిహీనురాలిగా కొనసాగుతున్న వ్యక్తుల నుండి ఏదైనా ఒక మాట వచ్చిందంటే వినక్కర్లేదు. దేవుని యొద్ద నుండి శ్రేష్టమైన సమాచారం తెచ్చి దేవుడే స్వయంగా ఇచ్చి పంపించిన వర్తమానంలాగా చెప్పితే ఇదిగో ఏలియా భయపడొచ్చు. కానీ దేవుని నుండి వచ్చింది కాదు అది. నీ ప్రాణం తీసేమంటున్నాడు దేవుడు నన్ను అన్నట్టుగా చెప్పుకొచ్చింది యెజబెల్. కానీ నువ్వెవరో మర్చిపోయావా ఏలియా? నువ్వే మహిమను ధరించుకున్నావు? ఏ మహిమలో ఉన్నావు? నీకున్న ఆసక్తి ఏమిటి? నువ్వు నిలబడితే ఏ కార్యాలు ప్రభు చేయడానికి సిద్ధంగా ఉంటాడు? నువ్వు నిలబడితే, నువ్వు నోరు తెరిస్తే ఆయన ఎన్ని కార్యాలు చేయలేదు నీకు? చేతులే తల్లిలే చెప్పండి, ఎన్నెన్ని చేయలేదు. మరి నువ్వు ఈ కాస్త దానికి ఆ ఉత్తరం చూసి, ఆ సమాచారం విని ప్రాణం కాపాడుకోవడానికి పోయి, చదవండి. యోధా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండమని తన దాసునితో చెప్పి 24 గంటల ప్రయాణం చేసి అరణ్యంలోకి వెళ్ళిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. 24 గంటలు కాలినడకన ప్రయాణం అంటే ఎంత దూరం అండి? 24 గంటలు అంటే ఇక్కడ నుండి ఎంత దూరం? దాదాపు ఒక 150 కిలోమీటర్లు. 24 అవర్స్. ఒక 150 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు. 100 కిలోమీటర్లు మనుషుడు కాకినాడ అంత దూరం నడిచాడు అనుకోండి. ఒక దిన ప్రయాణం అంత దూరం పోయి ఓ చెట్టు క్రింద కూర్చొని మరణాపేక్ష గలవాడై, యెహోవా ఎంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసేసుకొని. అంటే ఓ ప్రక్కన ప్రాణభయం వచ్చింది. ప్రాణభయం రాగానే ఈ ప్రాణం ఏదో, ఈ జీవం ఏదో పోతే ఆయన చేతిలోనే పోవాలి. కానీ ఎవరో ఒక అపవాది సంబంధ మనిషి వచ్చి నా ప్రాణం తీస్తానంటే నేను ఎందుకు చనిపోవాలి ఆవిడ చేతిలో అనుకోవడం ఒక మంచి ఆలోచనే. కానీ అసలు ఆమె తీస్తానంటే దేవుడు నీకేమన్నా చెప్పాడు? ఏలియా నీకేమన్నా చెప్పాడా? ఏలియా నువ్వు పలానా యెజబెల్ చేతిలో హతసాక్షి అవుతావు నా కోసం అని ఏమని చెప్పాడా? ఆ ప్రత్యక్షత ఏమన్నా ఉందా నీకు? నీ మరణం ఎలాగో దేవుడిని అడిగేవా? అసలు నీ మరణం ఎలా జరగబోతుందో తెలుసా? నీ కోసం నీ ముగింపు ఎలా ఉండబోతుందో తెలుసా నీకు?
ముగింపు ఆ స్త్రీ చేతిలో నీ ముగింపు ఉందనుకుంటున్నావా? నీ ముగింపు ఎలాగుండబోతుందో తెలుసా? పరలోకపు అగ్ని రథాలు రాబోతున్నాయి. నీ ముగింపు అంత మహిమకరంగా దేవుడు సెట్ చేసి పెట్టాడు. హల్లెలూయా. ఎవడో వచ్చి కత్తి చూపించి భయపెట్టి ఏదో చేసేస్తాను, చంపేస్తాను, క్రైస్తవుల్ని చీల్చేస్తాను, క్రైస్తవ స్త్రీలను నగ్నంగా ఊరేగిస్తాను, బట్టలు లేకుండా ఊరేగిస్తానని ఒకడు సవాలు విసిరాడు. ఒకడు ఈ మధ్య కాలంలో క్రైస్తవులందరినీ నడి రోడ్డు మీద ఊరేగిస్తానని. ఇప్పుడు ఎవడో కోనికెస్కాగాడు ఇట్లాగ మాట్లాడితే ఏమండి, ఇప్పుడు ఆత్మ లేనోడు ఆడు దయ్యపు ఆత్మ పట్టినోడు అలా మాట్లాడతాడు. అలా మాట్లాడినంత మాత్రాన క్రైస్తవు భయపడవచ్చునా చెప్పండి? అవి ఏమో ఆ న్యూస్ ఏమో తెగ షేర్ చేస్తారు మనోళ్ళు. అదిగో పలానా వ్యక్తి అయ్యే. ఇప్పుడు అప్పుడు పూర్వమేమో ఉత్తరాలు, ఇప్పుడేమో ఉత్తరాలు ఏముందండి, మొబైల్లో షేర్ చేసుకోవడమే కదా. ఈ ఉత్తరం పట్టుకొని మనోళ్ళు తిప్పుతున్నారు. ఇప్పుడు సేవకులైన వాళ్ళు కూడా, నాకు చాలా కోపం వచ్చింది, చాలా బాధ కలిగింది వాళ్ళు ఇతర మీడియాలో గ్రూపులో పోస్ట్ చేయడం చూసి. అసలు మీరెందుకు షేర్ చేయాలి? వాడు ఉత్తరం ఒక లెక్కనా, వాడు ఒక మాట ఒక లెక్కనా? అసలు ఆ ఉత్తరం నీకు రాగానే నువ్వే దేవుని సన్నిధిలో పట్టుకెళ్ళి నువ్వు ప్రార్థన చేసి, ప్రభువా ఇదే నీ షేర్ చేయమంటావా, గ్రూపుల్లో పోస్ట్ చేయమంటావా అని అడిగేవా? అడిగి పోస్ట్ చేయి. ప్రభు చెప్పాడు, అరే బాబు పలానా ఓడి వల్ల క్రైస్తవులందరికీ చాలా హింస రాబోతుంది, కాబట్టి నువ్వు ఆ హింసని ఆపేవాడుగా ఉండాలి, కాబట్టి నువ్వు ఏం చేయాలంటే ఇప్పుడు పోస్ట్ చేయి అని దేవుడు నీకు చెప్తే చెయ్యి. దేవుడు పోస్ట్ చేయమని చెప్తాడండి? ఇతనేదో పెద్ద ప్రార్థనా భారం ఉన్నవాళ్ళగా ప్రార్థన చెయ్యండి, క్రైస్తవుల మీదకి ఉగ్రత వచ్చేబోతుంది, పలానా నాయకుల వలన, లేకపోతే పలానా వ్యక్తుల వలన, పలానా మతోన్మాదుల వలన. నీకెందుకయ్యా భయం? నీకు ఆ సమాచారం వినబడిందా? నీకు అది భారంగా ఉందా? మోకాళ్ళు లేసి కన్నీరు కచ్చి ప్రార్థన చేయి. ఆ కీడు ఎవరి మీదకే రాకోకుండా నువ్వు ఒక్కడ ఆపు. చేతులు తెలియదు చెప్పండి. నీకు ఆ సామర్థ్యం, ఆ శక్తి. ఆనాడు పాత నిబంధనలు ఉన్నటువంటి ఒక్కొక్క వ్యక్తులు ఒక్కరు నిలవబడి, ఒక మోషే నిలబడి 20 లక్షల పైగా ఉన్నటువంటి ఇశ్రాయేలీని ఒక్కడ నిలబడి కాపాడలేదా? ఇప్పుడు యేసు రక్తంతో కొనబడి కడగబడినటువంటి నీవు ఇంకెంత ధైర్యంగా ఉండాలి? అంత ధైర్యము, అంత మహిమ నీకు ప్రభువు నీకు ఇచ్చాడు కదా. మరి నువ్వెందుకు అల్లాడిపోతావు అలాంటి బెదిరింపు మాటలకి, బెదిరింపు లేఖలకి? ఎవడో అన్న మాట పట్టుకొని మనోళ్ళు షేర్ చేస్తారు. పాపం అన్యజనులు, మత ఉన్మాదులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళ దేవుని కృపలో వాళ్ళందరూ మంచోళ్ళు, వాళ్ళందరినీ దేవుడు దీవించి రక్షించును కాక. వాడు ఏదో ఒకసారి బెదిరిద్దాంలే అని ఏదో ఒక బెదిరింపు ఒక పోస్ట్ పెట్టాడు, వాట్సాప్లో పెడితే అది హల్చల్ చేసేసి, అదిగో అలా చేసేస్తారంట, ఇలా చేసా. నువ్వు ఆపవయ్యా సేవకుడా, నువ్వు ఆపవయ్యా క్రైస్తవుడా, నువ్వెందుకు షేర్ చేస్తావు? నువ్వు ఆపే. బెదిరింపు ఉత్తరాలు, బెదిరింపు మాటలు, ఎవరో ఏదో క్రైస్తవ్యాన్ని ఏదో చేసేస్తామన్న మాటలు, అలాంటి రాతలో నువ్వేమి షేర్ చేయక్కర్లా. నువ్వు పోస్టుల్లో పెట్టేసి ఇతరులకి భయాందోళన కలిగించే వ్యక్తిగా మారక్కర్లేదు. అప్పుడే ప్రభువుని నమ్ముకొని ప్రభువులో రక్షణ పొందిన వాళ్ళు ఉంటారు కదండి, చిన్న చిన్నోళ్ళు. మరి అలాంటి వాళ్ళు ఇలాంటి చదివితే ఏమవుతారు చెప్పండి? ఏమవుతారు? చేతనైతే ధైర్యాన్ని నూరిపోయాలి, అంతేగాని అప్పుడప్పుడే ఎదుగుతున్న వారిని ఆ చేతులార తుంచేసేటట్లుగా, తెంచేసేటట్లుగా ఉండకూడదు. హల్లెలూయా. నా దేవుని ప్రియులారా, ఏలియా ఎట్టి ఆత్మను కలిగి ఉన్నాడు. ఏలియా ఎలాంటి అభిషేకం, ఎలాంటి మహిమను మోస్తున్నాడు మరిచిపోయి ఒక బెదిరింపు ఉత్తరానికి భయపడిపోయి ఇదిగో పారిపోతున్నాడు. ప్రాణభయం. తన ప్రాణమును దక్కించుకుని వాడు దానిని పోగొట్టుకొనును, దానిని పోగొట్టుకొని వాడు దానిని. ప్రభు కొరకు ప్రాణమేగా. శరీరమును ఏమైనా చేసేవాడికి మీరు భయపడవద్దు, ఆత్మను, దానిని శరీరమును కూడా చంపి నరకములో వేసేవాడికి మీరు భయపడాలి. మీరు భయపడవలసిన వాడు ఆయన ఒక్కడే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా.
నా దేవుని ప్రియులారా, మనం దేవుని ఆత్మచేత నడిపించబడుతుంటే, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి అని ప్రభు వాగ్దానం చేశారు. ఎక్కడుంది ఆత్మ? మీలో ఉన్నది. చెప్పండి, ఎక్కడున్నది? నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని చెప్పండి. నాలో పరిశుద్ధాత్ముడు చెప్పుకోండి అన్నమాట. నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఉన్నప్పుడు మరి ఎందుకు భయం, ఎందుకు దిగులు, ఎందుకు చింత? నువ్వేం కలిగి ఉన్నావు అది నీకు తెలిస్తే నీవు ఎలాంటి నిరాశలో ఉన్నా కానీ పైకి లేపబడతావు. యేసునామం, నువ్వు పైకి లేపబడతావు. చూడండి 19వ అధ్యాయంలో బదరి 4వ వచనం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోకి పోయి అది మరణాపేక్ష. అంటే నీలో మరణాన్ని అపేక్షించే మనసుని తీసుకురావడానికి గల కారణం ఏమిటి? నువ్వు వింటున్నావు. వినండి, లోకపు మాటలు వినకండి, లోకపు ఉత్తరాలు, లోకపు అవి పట్టించుకోకండి. ఆ బెదిరింపులు మనం ఏమిటో, మనలో దేవుడు ఎలాంటి శక్తిని, సామర్థ్యమును, ఎలాంటి విశ్వాసమును, ఎలాంటి మహిమను మనలో పెట్టాడో అది నేను కలిగి ఉన్నాను అన్న దృక్పథంతో ఆ విధానంలో ఫీల్ అవుతూ ముందుకు సాగిపోవాలి. మన ఫీలింగ్స్ అన్నీ దేవుని ఆత్మచేత మాత్రమే నడిపించబడాలి. మన ఆలోచనలన్నీ, మన తలంపులన్నీ దేవుని ఆత్మచేత తాకబడి ముందుకు వెళ్ళాలి తప్ప ఏదో దేనిని బట్టో ఫీల్ అవ్వద్దు, ఇంకో దాన్ని బట్టి ప్రభావితం చెందొద్దు. లోకపు తీరు, లోకములు ఎదురవుతున్న దానిని బట్టి నువ్వు ఫీల్ అవ్వకూడదు, దానిని బట్టి ఆలోచించనక్కర్లేదు. నువ్వేదైనా ఆలోచించాలంటే దేవుడు నీకు చెప్పిన దానిని బట్టి మాత్రం ఆలోచన చేయాలి. చూడండి 73వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. 73వ కీర్తనలో ఇరవై 24వ వచనం. నీవు ఆలోచన చెప్తావు, అది నేను వింటే, ఆ ఆలోచన చేత నేను నడిపించబడితే నేను మహిమలో ఉంటాను. అది అక్కడ చూడండి, నీ ఆలోచన చేత నన్ను అంటే నడిపించడానికి ఆయన సిద్ధంగా, చెప్పండి, ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు నడిపించడానికి. దేని చేత నడిపిస్తాడు? ఫీలింగ్, ఆయన తలంపు, ఆయన ఉద్దేశం మనల్ని నడిపిస్తుంది. ఇప్పుడు అదే అంటున్నాను, దేవుని ఆలోచన తీసుకో. సాతాను ఆలోచన వచ్చినప్పుడు వెంటనే దేవుని ఆలోచన పట్టుకో. ఒక అపవాది నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు, సాతాను తలంపుని ముందుకు వచ్చినప్పుడు ఆ ప్రక్కన దేవుని ఆలోచన ఏముందో చూడండి. ఆ ప్రక్కన దేవుని యొక్క హృదయం ఏమిటో అది చూడండి. ఎంతసేపు సాతాను మాటలు, సాతాను బెదిరించే బెదిరింపులు అవి పట్టించుకుంటే నువ్వు నేరసిల్లిపోతావు, కృంగిపోతావు. అలా కృంగిపోయి, కృషించిపోయి, శిథిలమైపోయిన స్థితిలో కూర్చుండిపోతావు. అయితే దేవుని హృదయం ఇప్పుడు ఎలా ఉంది? సాతానేమో ఎలా ఉన్నాడు, దేవుడేమో ఎలా ఉన్నాడు? దేవుడేమో సిద్ధంగా ఉన్నాడు, నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎర్ర సముద్రమును చూసి ఇశ్రాయేలీలు, మోషే అందరూ అక్కడ ఆగి ప్రార్థన చేస్తూ అయ్యో 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 అయిపోయింది, మా జీవితం అయిపోయింది. ఏదో అక్కడంటే తప్పించుకొని వచ్చాం కానీ ఇక్కడ తప్పించుకోలేకపోయాం, అయిపోయింది, మా జీవితం అయిపోయింది. నిజమా? అయిపోయిందా? మోషే నీ కర్ర చాపు సార్, హల్లెలూయా. నీ చేతిలో ఉన్న కర్ర, ఆ కర్ర వలన నువ్వు ఐగుప్తులు ఏ కార్యాలు చేసావు మర్చిపోయావా? ఆ కర్ర నా కర్ర అని మర్చిపోయావా? ఒకప్పుడు అది నీ కర్ర, నీ సొంతం, నీ ఆలోచనతో నడిపించబడినప్పుడల్లా అది ఎలా ఉండేదంటే పావులాగా ఉండేది, అది నీకు కీడుగా, హానిగా ఉండేది. కానీ ఇప్పుడు నువ్వు ఐగుప్తుకి వెళ్ళేటప్పుడు నీకు ఏ కర్ర ఇచ్చి పంపించానో తెలుసా? నా కర్రనిచ్చి నిన్ను పంపించాను. ఇప్పుడు ఆ కర్ర నీ చేతిలో ఉంది, చాపు ఒకసారి. నా ఆలోచన ఏమిటో ఒకసారి విను.
దేవుని ఆలోచన సభలో చేరిన వాడేడు. ఆ మాట చదవండి, యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోబు గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనం. యోబు గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనం. ఆ, ఆ, ఆ. చూడండి, నీవు దేవుని ఆలోచన సభలో చేరేవా, చేరి ఉన్నవాడవా? తర్వాత ఇర్మియా గ్రంథంలో 23, 22 చూడండి. ఇర్మియా గ్రంథం 23, 22. వారు నా సభలో చేరిన వారైన ఎడల వారు నా మాటలు నా ప్రజలకు అది. హల్లెలూయా. ఇందాక చెప్పాను చూడండి, బెదిరింపు మాటలో, బెదిరింపు లేఖలో అవి విని అవి చూసి ఇతర పోస్టుల్లో, ఇతర వాట్సాప్ గ్రూపుల్లో, మీడియాలో షేర్ చేయడం పెద్ద పని కాదు. అది తేలిక పనే కదా, చేతిలో పనే కదండి. ఇలా సెల్ ఫోన్ పట్టుకొని ఇలా 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 షేర్ చేసేయడమే కదా. దానికోసం ఒక 2 గంటల ప్రార్థన అనేది ఉండదు. కానీ ప్రార్థన అయితే కష్టం, కానీ ఈ షేర్ చేయడం తేలికే. కాబట్టి ఇదిగో క్రైస్తవులు ఫలానా వాడు ఇలాగ అంటున్నాడు, కాబట్టి ఇదిగో అందరూ దయతో అప్రమత్తంగా ఉండండి, ప్రార్థనలో ఉండండి, ప్రార్థన చెయ్యండి, మనకు ఉగ్రత వచ్చేసింది. ఎందుకురా నీకు ఆ మాటలు నాయనా? అయ్యా తండ్రి, నీకెందుకు అలాంటి బెదిరింపు మాటలు నువ్వెందుకు ఎక్కించుకున్నావు? అలాంటి బెదిరింపు వచ్చినప్పుడు నువ్వు ఎక్కడికి రావాలి? దేవుని ఆలోచనను అడుగుటకు ఆయన ఆలోచన సభలోకి రావాలి. వస్తే అప్పుడు నువ్వు ఎలాంటివి పొందుకొని ప్రజలకు ఇస్తావు నువ్వు? అక్కడ చూడండి ఆ మాట 23, 22 ఇర్మియా. వారు నా సభలో చేరిన వారై. మీరు విడివిడిగా చదవకూడదు, అది కరెక్ట్గా ఉంటే పదం పూర్తిగా చదవాలి. మళ్ళీ చదవండి. వారు నా సభలో చేరిన వారైన ఎడల, అదుగో నా మాటలు, నేను నా మాటలు ఇస్తాను, నా ప్రత్యక్షత ఇస్తాను, అది పట్టుకెళ్ళి ప్రజలకు చెప్పాలి. హల్లెలూయా. నా ప్రజలో చేరిన వాడవైతివా నువ్వు చేరేవా? మోషే, ఎందుకు కలవరపడుతున్నావు? నా ఆలోచన ఏమిటో మర్చిపోయావా? నా మహిమ ఏమిటో మర్చిపోయావా? ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, నిజమే, నీ కంటికి కనబడుతుంది. నిన్ను ఆపడానికి, నీ సమాజమును ముందుకు రాకోకుండా, ముందున్న వాటిని స్వతంత్రించుకోకుండా ఇక్కడే ఆగిపోయేలాగా ఒక ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. వెనకాలేమో అదిగో ఫరో తరుముతున్నాడు. ఈ టైంలో ఏంటి మరి పరిస్థితి? ఈ టైంలో ఏంటి? ఈ సమయంలో నేనేం చేయవలెను? ప్రభువా, అదిగో ఆ సముద్రం, ఆ ఎర్ర సముద్రం మీదకి నీ కర్రెత్తు అన్నాడు. అది 2 పాయలుగా చేల్చబడితే అక్కడ ఒక మార్గం కనబడుతుంది. ఆకాశం నుండి దేవుడు మార్గములు వేయగలడు. ఆకాశం నుండి దేవుడు దిక్సూచిని చూపించగలడు. ఆయన మన కంటికి కనబడడు, కళ్ళ ముందు లేడు అని అనుకోవడం కంటే కూడా ఆయన నాలో ఉన్నాడు, నాకు మార్గం చూపిస్తాడు, మంచి ఆలోచన చేత నన్ను నడిపిస్తాడు. ఓ మహిమను చూస్తాను. దేవుని ఆలోచన వినేవాడు దేవుని మహిమను చూస్తాడు. నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపించేదవు, తర్వాత మహిమలో నన్ను నువ్వు చేర్చుకుంటావు. మహిమలో నేను ఉంటాను అంటే చూడండి దేవుని బిడ్డలారా, మళ్ళీ చెప్తున్నాను, మన ఫీలింగ్స్, మన తలంపులు, మన ఉద్దేశాలు, మన ఆలోచనలు మనల్ని అతలాకుతలం చేసేస్తాయి, కదిపేస్తాయి, ఊపేస్తాయి.
లోకమిచ్చే తలంపులు, లోకమిచ్చే చేష్టలు అవి చూసి కదిలిపోకూడదు, బెదిరిపోకూడదు, ఊగిపోకూడదు. మరేమిటి? దానికి ఆపోజిట్గా దేవుని ఆలోచన ఉంటుంది, చూడు కాస్త. దానికి ఆపోజిట్ దేవుని నిర్ణయం, దేవుని ప్రణాళిక ఒకటి ఉంది, దానిని చూడు. మనుషులు వేసినవన్నీ చెరిగిపోతాయి, కానీ దేవుడు వేసిన ప్రణాళిక చెరిగిపోయేది కాదు. అది స్థిరముగాను శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి దానిని పట్టుకుంటే నువ్వు ముందుకెళ్ళిపోతావు. దేవుని ప్రణాళికని గట్టిగా పట్టుకుంటే ముందుకు సాగిపోతావు, అద్దరికి దాటి వెళతావు. ఎర్ర సముద్రంలో మునిగిపోయే పని ఉండదు. ఎవడు మునగాలో వాడే మునుగుతాడు. ఏది నిన్ను భయపెట్టాలనుకున్నదో, ఎవడు నిన్ను తరమాలనుకుంటున్నాడు, వాడే మధ్యలోకి రాగానే ఆయనే మూతేసేస్తాడు. అందుకనే దేవుని చేతే మనం భయం పొంది, దేవుని భయం పొందుకొని ముందుకెళ్ళాలి. మనుషుల నుండి వచ్చే మాటలు, వాళ్ళ చేష్టలను బట్టి మనం ఏమాత్రం భయానికి గురవనక్కర్లేదు. ఏలియా ఒక అభిషేకాన్ని మోస్తూ ఒక మహిమలో నివసించేవాడు, మహిమ కార్యాలను చేసినవాడు, చూసినవాడు. అలాంటి వాడు ఇప్పుడు ఒక బెదిరింపు ఉత్తరానికి భయపడిపోయి, అదిగోండి ఏదైపోతానో చంపే ప్రభా, ఇంత మట్టుకు చాలు, నేను నా పితరుల కంటే ఎక్కువైనోడ్నేం కాదు, ఎక్కువైనోడ్నేమీ కాదు. ఒకప్పుడు రోషంగా అందరికంటే నేను చేయగలను ఈ కార్యాన్ని దేవుని కొరకు అని రోషం ఉండేది. ఇప్పుడు అందరికంటే నేనే తక్కువయ్యా. హల్లెలూయా. అంటే ఇది తగ్గింపుతో వచ్చిన మాట కాదు, ఇది భయంతో వచ్చిన మాట. అందరికంటే నేను తక్కువయ్యా, నన్ను లేపే, తీసుకెళ్ళిపో చాలు, ఇంక ఇంత మట్టికి చాలు. ఎందుకా కంగారు? నీ క్యాడర్ ఏంటి? నీ స్థితి ఏమిటి? నువ్వెవరు? నువ్వు నిజంగా నేను అందరికంటే నా పితరుల కంటే తక్కువ అన్నయ్యా అంటే పర్లేదు. మోషే కూడా అదే అంటాడు. ముందున్న పనిని చూసి, ముందున్నటువంటి శత్రువుని చూసి మోషే ఏమంటాడు తెలుసా? నేను నా సహోదరుల కంటే తక్కువ అన్నయ్యా, నేను నా పితరుల్లో నేను ఏ పాటి వాడిని, నా గోత్రము ఏ పాటిది, నా ఇంటివారు ఏ పాటివారు అని మోషే కూడా అంటాడు ఇదే మాట. ఒకప్పుడు అంటే ఇదంతా తగ్గింపులో నుండి వచ్చింది కాదు, భయములో నుండి వచ్చిన విధానం ఇదంతా. భయము మనిషితో రకరకాల పనులు చేయిస్తుంది. ఓ రోజు ప్యాకెట్ ఆడుతున్నారు చోట, పోలీసులు వస్తున్నారని సమాచారం వినగానే ఈ ప్యాకెట్ ఆడే వాళ్ళందరూ పరిగెట్టుకొని వెళ్ళిపోయి ఎక్కడో చోట, అంటే ఇంక పోలీసులు వచ్చేస్తున్నారంటే ఆ భయం ఎలా ఉంటుందో చూడండి. తీసుకెళ్ళిపోతారు, జైల్లో పెట్టేస్తారు, ఇంకా ఎన్నో తలంపులు వచ్చేస్తాయి. ఇక వాళ్ళు వెళ్ళి పరిగెట్టి అక్కడ ఒక పెద్ద క్వారీ ఉంటే అందులో దూకేసాడు. దూకేయడం వల్ల కాలు ఇరిగిపోయింది, అతనికి అవుటోడ్ అయిపోయాడు. అంటే భయము. అలాగని ఇప్పుడు అతను చేసేది తప్పు పని, పేకాట ఆడటం తప్పు, పాపం అది. ఇంట్లో ఉన్న డబ్బు తెచ్చి జోదంలో ఖర్చు పెట్టి ఇంట్లో ఉన్న వాళ్ళు తినకోకుండా వాళ్ళ నోటికాడ కూడి పడగొట్టడం అనేది పాపం. అది తెలుసుండి విచక్షణ కోల్పోయి అలా ప్రవర్తించిన కారణంగా ఒక భయం తరుగుతుంది. పోలీసులు, న్యాయ వ్యవస్థ అతన్ని తరుముతున్న కారణంగా పారిపోయి వెళ్ళి గోతులో దూకేశాడు, కాలు ఇరిగిపోయింది. అంటే ఇప్పుడు భయం ఏం చేసింది? పాపము వలన భయం వచ్చింది. భయం ఏం చేసిందంటే అతని జీవితాన్ని నాశనం వైపు నడిపించింది. అతని పేరు తుక్కయ్య. నాకు తెలుసు, రాజమండ్రిలో. అంటే భయము మనిషిని తరుముతుంది. రకరకాల భయాలు ఉన్నాయి. ఇప్పుడు సేవలో మాకు అపవాది పెట్టాల్సిన భయాలు మాకు పెడతాడు. విశ్వాసులుగా దేవుని సన్నిధిలో ఎదుగుతున్న మీ జీవితంలో అపవాది ఎలాంటి భయాన్ని, ఏ రకమైన భయాలు అనే విత్తనాలు విత్తాలో మీ జీవితంలో వాడు విత్తాలని చూస్తాడు. అందుకని నేను అంటున్నాను, దేనికి భయపడొద్దు. హల్లెలూయా. ఓ మాట చదవండి, కీర్తనకారుడు దావీదు ఏమంటున్నాడు? ముప్పై 34 కీర్తనలు 34 అధ్యాయము 4వ వచనం.
నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను, అంటే భయమైతే కలిగింది, కానీ భయములో, ఇలాంటి భయాలన్నిటిలో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దేవుడు నాకు అభయముగా ఉన్నాడు. దేవుడు ఇమ్మానుయేలు. ఆయన చెప్పండి, ఆయన ఎవరు? ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు. మరి దేనికి ఇంక భయం? భయము చెందకు భక్తుడా. పాడితే పాడండి హల్లెలూయా. అంటే భయము చెందొద్దు అని భక్తులు పాటలు రాశారు, పాటలు పాడతాం. కానీ ఆ పాట అయిపోగానే అదిగో నిన్ను ఎవరో తరుగుతున్నారంటే అంతే, ఇక్కడ ఉండకూడదురా. ఆ మధ్య ఒకలో బట్టల కొట్లో దొంగతనం చేసిన వాళ్ళు, బట్టల కొట్లలో దొంగతనం చేయడానికి వచ్చారు ఒక టీము తెనాల నుండి, రాజమండ్రి. వచ్చి వాళ్ళు ఎవరో మళ్ళీని అప్పుడప్పుడు ప్రభు సన్నిధికి వచ్చేవాళ్ళు. అప్పుడప్పుడు వాళ్ళు సరిగ్గా పోలీసులు జరుగుతున్నారని చెప్పి పారిపోయి ఓ చోట ప్రార్థన జరుగుతుంటే ఆ ప్రార్థన కోటలోకి వచ్చి కూర్చున్నారు. ఆ ప్రార్థనలో మా పాస్టర్ గారు వాక్యం చెప్పడానికి, ఆరాధన చేయడానికి నిలబడితే అప్పుడే వచ్చి కూర్చున్నారు. వాళ్ళు చాలా భయంగా 4-5 వచ్చి కూర్చొని ఆరాధన అందరికంటే వీళ్ళు ఎక్కువ ఆరాధన చేసేస్తున్నారు. ఎందుకు ఆ ఆరాధన, ఆ భక్తి, ఆ ప్రార్థన ఎందుకు వచ్చిందంటే భయం వచ్చేసింది. ఇప్పుడు పోలీసులు దొరికిపోతామేమో, వెళ్ళిపోయేటప్పుడు ప్రార్థన అంతా అయిపోయాక మంచి కానుకిచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్తున్నారు. అసలు మీరు ఎక్కడి నుండి వచ్చారు ఏంటంటే, అదండి మా పరిస్థితి ఇదండి అని చెప్పారంట. మరి ఇప్పుడు అందులో అది దేవునికి కానుకిద్దాం అంటున్నారు. మాకు ఏ కానుకలు వద్దు, కానీ మమ్మల్ని పోలీసులు పట్టుకోవాలనా అని చెప్పి వద్దన్నారు. అంటే వారని ఒక భయం తరమగానే ప్రార్థనలోకి వచ్చి కూర్చొని భక్తుల్లాగా నటించేసినంత మాత్రాన వాళ్ళు నీతిగా మారిపోతారా? పశ్చాత్తాపం కలగాలి. భయం కలిగింది, ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటంటే పశ్చాత్తాపం కలగాలి. నిజమే ప్రభువా, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు దీనిని చేయను. ఒక భయం కలిగిన తర్వాత ఆ భయంలో నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, అందులో ఒకవేళ మనది తప్పు ఉంటే దాన్ని సరి చేసుకొని విడిచిపెట్టి ధైర్యం తెచ్చుకోవాలి. భయపడొద్దన్నామని చెప్పి పాపం చేసి పాపానికి భయపడకూడదని కాదు. నువ్వు నీతిగా ఉంటూ యథార్థంగా నడుచుకున్నప్పుడు నీ మీదకి ఎలాంటి భయాలు వచ్చినా భయపడకూడదు అంటున్నాను నేను. అది హల్లెలూయా. నువ్వేం చేసావు ఏలియా? నువ్వేమైనా పొరపాటు చేసావా? దేవుని మాట చొప్పున ఆయన మాట చేత పట్టుకొని ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తావు నీవు. ఆయన మహిమను మోసుకొని వెళుతున్న వ్యక్తివి. ఎవరో వచ్చి నిన్ను భయపెడితే అందుకు తగిన హేతువు నీలో ఉందా? వాళ్ళు నిందించిన నిందకు ప్రతిగా నువ్వు ఆ నిందకు తగినవాడుగా ఉన్నావా ప్రస్తుతం? కాదు. వాళ్ళు ఏదో మచ్చ వేశారని, నింద వేశారని నువ్వు అలాగే ఉన్నావని కాదు. అక్కడ యెజబెలు సాతాను సంబంధి. యెజబెలు ఒక టీముని మెయింటైన్ చేస్తుంది. ఆ టీముని మొత్తం కొల్లగొట్టేశాడు ఏలియా. హల్లెలూయా చెప్పండి. యెజబెలు సామ్రాజ్యాన్ని కూల్చాడు ఏలియా. ఒక అభిషేకము, ఒక దేవుని మహిమ మోసేవాడు యెజబెలు సామ్రాజ్యాన్ని కోల్చాలే తప్ప దానిని అయ్యో అని పారిపోకూడదు దాని నుండి. మీ జీవితంలో ఉండాల్సిన యెజబెలు మీ జీవితంలో ఉంటుంది. ఆ ఆత్మ, ఆ స్పిరిట్. అదే భయము యెజబెల్ స్పిరిట్. అది తరిమే ప్రతి భయము. దావీదు అంటున్నాడు, నాకు కలిగిన భయములన్నిటి నుండి ఏం చేశాడు ఆయన నన్ను తప్పించెను. తప్పించే దేవుడు, విడిపించే దేవుడు. భయము కలిగిన వేళలో భయములో నుండి పైకి లేవనెత్తగలిగిన దేవుడు నాలో ఉన్నాడు. చెప్పండి, ఎక్కడ ఉన్నాడు ఆయన? అనుకోండి ఒకసారి, ఎక్కడున్నాడు ఆయన? మనలో ఉన్నాడు ఆయన. అందుకని
ఒక సైడ్ ఏమో లౌకికం, లోకము, లోక తలంపులు మనల్ని భయంలోకి లాగాలని, మరోవైపు ఏమో దేవుని ఆత్మ, నువ్వు భయపడొద్దు, నేనున్నాను. వారి దూషణ మాటలకు భయపడొద్దు, దేనికి భయపడొద్దు. అది ఏం చేస్తుంది? నిన్ను, నీ ప్రయాణాన్ని ఆపగలదా? ఎర్ర సముద్రం ఆపలేదు. చాలా ప్రయాణం, చాలా చాలా ముందు సిద్ధం చేసి ఉంచాడు దేవుడు. అరణ్యములో దేవుని మహిమను తీసుకురావాలి, అరణ్యములోకి వెళ్ళాలి, అరణ్యములో దేవుని సూచక క్రియలు, మహత్కార్యాలను తీసుకువచ్చి ప్రజలకు చూపించాలి. మోషే నువ్వు, హల్లెలూయా. ఈ ప్రజలందరూ చూడాలి. ఇక్కడే అయిపోయాం మా పరిస్థితి. వాళ్ళు అనుకున్నారు అయిపోయామని, అయిపోయారా? ఇశ్రాయేలీలు ఫరో చేతిలో నలిగిపోయారండి. ఇంకా ఫరో చేతికి మళ్ళీ దొరికారా? దొరకలేదు. ఎందుకు దొరకలేదు అని అంటే, అక్కడ చూడండి, నడిపించే దేవుని ఆలోచన అక్కడ ఉన్నది కాబట్టి, దేవుని ఆలోచన పొందగలిగినోడు అక్కడ ఉన్నాడు కాబట్టి, దేవుని చేత నడిపించబడుతున్న ఒకడు ఉన్నాడు కాబట్టి. నీ ఇంట్లో ఎవ్వరికి దేవుని ఆలోచన రావట్లేదు, కనీసం నీకన్నా వస్తుందా? నీవు ఒక్క వ్యక్తివి దేవుని ఆలోచన పొందుకుంటే, అటు ఇటుగా వెనకబడి జారిపోయి శిథిలావస్థలో ఉన్న కుటుంబ సభ్యులను కూడా నిన్ను బట్టి దేవుడు ముందుకు దాటిస్తాడు, అద్దరికి దాటిస్తాడు. మరి వాళ్ళని ఏం చేస్తాడు? ఆ కాస్త పరిస్థితి దాటిన తర్వాత దేవుడు వారికి తను ప్రత్యక్షపరుచుకుంటాడు. వారి మట్టుకు వారు తెలుసుకుంటారు. ఒక సమరయ స్త్రీ మొదట సమరయ గ్రామం అంతటికి ద్వారంలాగా నిలబడింది. ఆమెలో నుండి ప్రవేశించిన మహిమ ప్రజలు కూడా తెలుసుకున్నారు. వాళ్ళు అంటారు కొద్ది రోజులకి, నిన్ను బట్టి మేము ప్రభు దగ్గరికి వచ్చాం, ఇక మీదట మా మట్టుకు మేము ఆయనను ఎరిగి ఉన్నాము. నీ బంధువులందరి కొరకు, నీ ఇంటి వారందరి కొరకు దేవుని యొద్ద నుండి ఆలోచనలు, దేవుని యొద్ద నుండి ధైర్యమును తీసుకొచ్చి వారికి ఏమి ఇవ్వాలో ఇవ్వి. నువ్వు చేయాల్సిన పని చేస్తూ ఉండు. ఓ రోజు వాళ్ళని కూడా దేవుడు తన యొద్దకు వారి మట్టుకు వారి ఆకర్షించబడేటట్లు చేస్తాడు. వారి మట్టుకు వారు వచ్చేలా. అయితే నీ ప్రయత్నం ఆపకో, నీ పని ఆపకో. తెలుసుకుంటే తెలుసుకో, రక్షణ పొందితే పొందు, లేకపోతే మానే. అన్నిసార్లు చెప్పను నేను నీకు, ఒత్తేరా లేకపోతే మానే అనే ద్వారం ఉండకూడదు. వాళ్ళ కొరకు ప్రాకుల్లాడుతూ, వారి కొరకు ప్రయాస పడుతూ, వారి కొరకు నువ్వేం చెయ్యాలో, ఎంత శ్రమ పడాలో, ఎంత నలగాలో అంత చెయ్యాలి. ఆ తర్వాత వారే ఒకరోజు, అమ్మ ఇంత మట్టుకు చాలు, రెస్ట్ తీసుకో, ఇక మీదట నిన్నే మేము మోసుకెళ్తాం మేము. హల్లెలూయా. ఇప్పుడు సమరయ స్త్రీ అనేకులు మోసుకొచ్చింది దేవుని దగ్గరికి. దేవుని మహిమను పొంది ఆయన మహిమ వెలుగులోకి అనేకులు తీసుకొచ్చింది. ఇప్పుడు వారి మట్టికి వారే తెలుసుకున్నారు కదా. ఒక మాట, ఒక మనిషి దేవుణ్ణి తెలుసుకొని అనేకుల్ని ప్రభు దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత, ఇప్పుడు ఆమె ద్వారా అనేకులు ప్రభువుని తెలుసుకొని వాళ్ళు మట్టుకు వాళ్ళే ప్రభువుని ఇప్పుడు ఎరిగిన తర్వాత ఈమెను అలాగే వదిలేసి ఉంటారా? ఈ సమరయ స్త్రీని ఇంకా కృతజ్ఞత లేకుండా వదిలేసి ఉంటారా చెప్పండి? కనీసం 1000 మందిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. 1000 మందిలో కనీసం 1000 మందికి దశంభాగం ఎంత? 1000కి దశంభాగం ఎంత అండి? 100. ఆ 100 మంది ఈమె పక్షంగా, ఈ సమరయ స్త్రీ పక్షంగా ఎన్నిసార్లు నిలబడి ఉంటారు? తమ జీవితాంతం కృతజ్ఞత కలిగి సమరయ స్త్రీ పట్ల నడుచుకొని వారే ఉన్నారని నేను భావిస్తున్నాను. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారంటే, నీవు చేయవలసిన పని అంతా చెయ్యి, ఒకరోజు దేవుడు నిన్ను కూర్చోబెట్టి పోషిస్తాడు. ఒకరోజు నిన్ను బట్టి రక్షణ పొందిన వారే నిన్ను నిలబెట్టేటట్లుగా, నిన్ను ప్రోత్సాహపరిచే విధంగా, నీవు పడినప్పుడు కృంగినప్పుడు నీకు సపోర్ట్గా పిల్లల్ని తల్లిదండ్రులు సాకుతారు. వాళ్ళని పెంచి పెద్ద చేసి, ఒక ఇంటోళ్ళు చేసి, ఒక ఉద్యోగస్తులు చేసి ఒక స్థితిలో పెడతారు. ఆ తర్వాత చిన్నప్పుడు ఏ తల్లిదండ్రులు అయితే ఆ పిల్లోడిని మోసారో అదే కొడుకు ఎదిగొచ్చిన తర్వాత ఇప్పుడు తల్లిని మోస్తా ఉన్నాడు, తండ్రిని మోస్తున్నాడు. నిజమైన కొడుకు అయితే మంచి మార్గాలు నేర్పించుకుంది తల్లి,
ప్రార్థన, భక్తి అన్నీ నేర్పించుకుంది. కాబట్టి ఇప్పుడు ఆ కుమారుడు మంచివాడయ్యాడు, గొప్పవాడయ్యాడు. ఆ కొడుకు ఇప్పుడు తల్లికి అనారోగ్యం కలిగితే, నడవలేకపోతే తల్లిని చేతుల్లో పట్టుకొని అదిగో మోసుకొని వెళ్తున్నాడు. నువ్వు పిల్లల్ని మంచిగా పెంచడం నేర్చుకోండి. అందుకని ప్రార్థనలో ఉండాలి, వాళ్ళు భక్తిలో ఉండాలి, వాళ్ళు దేవుని సన్నిధిలో ఉండాలి, వాళ్ళు దేవుని వాక్యంతో నింపబడాలని తీసుకురావాలి. వారికి అసలు వాక్యమే నేర్పుతలేదు, నువ్వు ప్రార్థన నేర్పుతలేదు, సన్నిధి అలవాటు చేస్తలేదు. ఇంకా వాళ్ళు రేపు అననండి నిన్నేం మోస్తారు చెప్పు, నాకు తెలియక అడుగుతాను. నిన్ను ఇంకా వాళ్ళు ఏం చూస్తారు? నువ్వేదో అనుకుంటున్నావు, ముఖం మీద ఊసి నిన్ను బయటికి తోలేసే రోజులు వస్తాయి. అందుకని బ్రతుకుంటుండగానే, నీ చేతిలో నీ పిల్లలు ఉంటుండగానే వాళ్ళని తెచ్చి దేవునికి అలవాటు చేసుకోవాలి, సన్నిధికి అలవాటు చేసుకోవాలి. లేకపోతే చీతు ఎలా మాట్లాడగా అనేటట్లుగా మారిపోతారు పిల్లలు. అలాంటి వాళ్ళని ఎంతోమందిని చూశాను నేను. ఒక ఆయన సువార్థికుడు ట్రైన్ ఎక్కాడు. ట్రైన్ ఎక్కితే ఇంకొక అతను చదువుకున్నవాడు అంటున్నాడంట, సిగ్గులేదండి మీకు ఈ మత ప్రచారం చేయడానికి అని అన్నాడంట ఆ పాస్టర్ గారిని. అంటే ఎందుకు సిగ్గుపడాలయ్యా, ఇది మత ప్రచారం కాదు, మనసుని మార్చే క్రీస్తుని ప్రచారం చేస్తున్నాము, హృదయాలు మార్చే యేసుక్రీస్తుని ప్రచారం చేస్తున్నాం. ఇప్పుడు నన్ను ట్రైన్ ఎక్కించడానికి వచ్చిన ఆ 4 యవనస్తులు అదిగో చూడు ఒకసారి వెళ్ళిపోతున్నారు. చూసానులేండి. వాళ్ళెవరో తెలుసా? కరుడుగట్టిన దొంగలాళ్ళు, భయంకరమైన దొంగల కుటుంబం, పెద్ద ముఠ. ఈ ట్రైన్లో ఎక్కిన వాళ్ళందరూ పరసలో, మెళ్ళలో బంగారం అన్నీ దొంగిలించేస్తారు వాళ్ళు. అంత టాలెంటెడ్ దొంగతనంలో. ఇప్పుడు వాళ్ళు నన్ను తీసుకొచ్చి ట్రైన్ ఎక్కించి నా దగ్గర ఇలాగ ఇంత వినయంగా ఉన్నారంటే, ఒకప్పుడు వాళ్ళ అమ్మ, వాళ్ళ ఇంట్లో వాళ్ళు రక్షణ పొంది వాక్యం విని ఏమని చూడండి, దొంగిలించకూడదు అని 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. ఆ మాట చేత పట్టబడి దొంగతనం మానేసి జీవితాన్ని మార్చుకొని ఆమె వాళ్ళ ఇంట్లో వాళ్ళందరి కొరకు ప్రయాసపడ్డారు. అరే దేవుళ్ళకి మారండ్రా, ప్రభువుని పట్టుకుంటారా, ప్రభు రక్షిస్తాడ్రా, మనం ఈ దొంగతనం ద్వారానే కాదు మంచిగా కూడా మనం సంపాదించుకోవచ్చు అని వాళ్ళ పూర్వీకులు చెప్పారు. ఆ పూర్వీకులు మారి ఇదిగో ఇప్పుడు ఈ యవనస్తులు కూడా చెడిపోతుంటే వీళ్ళకు కూడా ఆ వాక్యం వచ్చింది, ఆ వాక్యం వీళ్ళను కూడా మార్చింది. ఇప్పుడు అందుకని వీళ్ళు, లేకపోతే ఈ పాటికి నీ జోబులో ఉన్న పరస ఎప్పుడో మాయమైపోను అని చెప్పాడంట. నేర్పించుకోవాలి పిల్లలకి. వాళ్ళేమి నాకు బైబిల్లో ఒక వాక్యం చెప్పమ్మా అని అడగరు, నాకు పాట నేర్పించమ్మా అని అడగరు. తల్లే దగ్గరుండి చెప్పుకోవాలి, తండ్రి దగ్గరుండి చెప్పుకోవాలి. తండ్రి తాగుబోతాడైతే కొడుకు తాగుబోతాడు అవ్వాల్సిన అవసరం ఏముంది? తల్లి తిరుగుబోతైతే కూతురు కూడా తిరుగుబోతు అవ్వాలని ఉందండి? ఎందుకని? సాతానుగాడు అంటాడు, అదిగో నీ తల్లి అలా చెడిపో, నువ్వు కూడా చెడిపో అంటాడు. నీ తండ్రి ఎలా తాగాడు, నువ్వు కూడా తాగే, అక్కర్లేదు. దేవుడిచ్చే ఆలోచన ఏమిటి? నీ తండ్రి చెడిపోయాడు కాబట్టి నువ్వు బాగుపడాలి. నీ తల్లి చెడిపోయింది కాబట్టి అమ్మా నువ్వు బాగుపడాలి. అవసరమైతే నీ ప్రవర్తన బట్టి నీ తల్లి మారాలి. హల్లెలూయా. అంటే ఈ రీతిగా దేవుడు నడిపిస్తాడు. అందుకని నేను చెప్పే మాట ఏంటంటే, మీ పిల్లలకి భక్తినివ్వండి, మీ పిల్లలకి దేవుని భయాన్ని నేర్పండి, సన్నిధిలో దేవునితో మాట్లాడటం అలవాటు చేయండి. తగుదనమ్మా అని బైబిల్ ఎత్తుకొచ్చి మీ మట్టుకు మీరు వచ్చి భక్తి చేసి ప్రార్థన ముగించుకొని వెళ్ళిపోకూడదు. మీ పిల్లలు, మీ భర్తలో, మీ భార్యలు మందిరంలో సన్నిధిలో వాక్యం వినాలంతే. వాక్యం చేత కట్టుకోవాలి. లేకపోతే వారు నీకు కళ్ళల్లో ముళ్ళుగాను పక్కలో బల్లేలుగా తయారైపోతారు. సరి చేసుకొనే
దేవుని సన్నిధికి తెచ్చుకునే అవకాశం ఉండి కూడా తెచ్చుకోకపోతే రేపు అన్నాడు నీ నీ ఇంట్లో నువ్వు కన్నీళ్లు పెట్టుకున్న వాళ్ళకి మారని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి అవకాశం ఉన్నప్పుడే సరి చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. హల్లెలూయా. సమరయ స్త్రీ ఒక వ్యభిచారి, ఒక జారత్వం చేసే మనిషి, ఒక గ్రామాన్ని ప్రభు దగ్గరికి నడిపించగలిగిందంటే ఆమె దేవుని ఆలోచనలు, దేవుని నడిపింపు అవన్నీ విన్నది. ఆల్రెడీ ఆమెకంటూ కొన్ని ఆలోచనలు ఉన్నాయి. నేను ఇలా చేయాలి, అలా చేయాలి, రేపు ఇంకొకరితో పాపం చేయాలి, ఎన్నో ఉన్నాయి. కానీ ఆమె ఆలోచనలన్నిటినీ తిరగరాసేసి దేవుడు ఒక మంచి ఆలోచన ఇచ్చాడు. దేవుడు ఆమె జీవితానికి ఆయనే ఒక రథసారిదిగా ఆమెను నడిపించడం మొదలుపెట్టాడు. దేవుడిచ్చిన ఆలోచన పట్టుకుంది, అది ఒక గ్రామంలోకి వెళ్ళి తన గ్రామస్తులందరినీ ప్రభు దగ్గరికి తెచ్చింది. ఇప్పుడు తన గ్రామం అంతటికి రోల్ మోడల్గా మారింది. ఆ మారిన తర్వాత వాళ్ళందరూ అంటారు, ఇక మీదట నిన్ను బట్టే కాదు, మా మట్టుకు మేము కూడా ప్రభుని తెలుసుకున్నాం. నువ్వు మొదట నిలవబడి నువ్వు పడవలసిన ప్రయాస అంతా పడుతుంటే నీ ఇంటివారు ఒకరోజు దేవుని సన్నిధిలో సాక్షులు అవుతారు. చేతులే తల్లిలే చెప్పండి. ఓ రోజు వాళ్ళు కూడా భక్తి పరులు అవుతారు. నువ్వు ఏడు చెప్పని ఉండదు, సుఖంగా కులాసగా కూర్చొని దేవుణ్ణి స్తుతించుకోవడమే నీ పని. ఇప్పుడు ప్రయాసపడు, సోమరుగా ఉండకూడదు. ఇప్పుడు ప్రయాసపడు, బద్ధకంగా ఉండకో. ఇప్పుడు కొంచెం నలుగు దేవుని కొరకు. ఓ రోజు నువ్వు కుర్చీలో కాలు మీద కాలు వేసుకొని ప్రశాంతంగా కూర్చొని, దేవా నీకు స్తోత్రం ప్రభువా, నా కుటుంబాన్ని ఎలా స్థిరపరిచావయ్యా, నీకు స్తోత్రం ప్రభువా అని అలా స్తుతులు చెప్పుకునే భాగ్యం దొరుకుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ప్రయాసపడు, ఓపుకున్నప్పుడు. ఓపుకుండి ప్రార్థనకు రాగలిగిన వీలు వసతి ఉన్నా కానీ మంచం మీద అడ్డం పడి దొర్లి నిద్రమత్తులుగా మారి, తిండిబొత్తులుగా మారి, ఈ జీవితం అంతా సైతానుగాడు ఇలాంటివి తెచ్చి మన జీవితాన్ని నాశనం చేయాలని చూస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అవకాశం ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకో. హల్లెలూయా. ఇప్పుడు ప్రయాసపడు, నలుగు, తిండి మానుకో, అన్నపానాలు మానుకో, నిద్ర మానుకో, దేవుని కొరకు కాస్త నలుగు. నలిగిన తర్వాత నీకు ఒక మంచి స్థితిని దేవుడు నీకు ఇస్తాడు. ఏలియా ఇలాంటి పరిస్థితిలో కొనసాగుతున్నప్పుడు చదవండి ఆ మాటలు. మొదటి రాజులు 19వ అధ్యాయం 2 చదవండి. అతడు బదరి వృక్షం క్రింద పరుండి నిద్రించుచుండగా మొదట భోజనం తెచ్చి బలపరుస్తున్నాడు. చూడండి, అక్కడ బదరి వృక్షం కింద మరణాపేక్ష కలిగి, ఇక ప్రార్థన ఏమో చంపే ప్రభువా నన్ను తీసేసుకో అని ప్రార్థన చేశాడు. ఏదో చివరి ప్రార్థన అన్నట్టుగా ప్రార్థన చేసి చాలించేయాలి జీవితాన్ని అనుకున్నట్లుగా ప్రార్థన చేసి నిద్రపోతుంటే అదిగో ప్రార్థన చేశాడు. అతడు బదరి వృక్షం క్రింద పరుండి, అంటే ప్రార్థనకు జవాబు రాలేదు ఏలియాకి. దేవుడు ప్రార్థనకు జవాబు ఇచ్చుంటే ఏమవును? ఆ ప్రార్థనకు జవాబు ఇచ్చుంటే ఏమవును? ఉన్నా ఏలియా లేదు. నాకు మరణం కావాలి అని మరణాపేక్ష. అంటే యెజబెలు కంటే మరణాన్ని ఎక్కువ కోరుకుంటున్నాడు. యెజబెలు పెట్టిన భయం కంటే మరణం వచ్చితే బాగుండు, మరణం వచ్చితే బాగుండు. కొన్ని భయాలు ఎలాగుంటాయంటే చచ్చిపోతే బాగుండంట. ఈ అప్పులు ఊబిలో ఉండడం కంటే చచ్చిపోతే బాగుండు. ఈ కరువు అనుభవించడం కంటే చచ్చిపోతే బాగుండు. ఈ రోగం అనుభవించడం కంటే చచ్చిపోతే బాగుండు. చాలామంది రోగులు అంటారు కదా, డాక్టర్ గారు దయచేసి నన్ను చంపేయండి అంటే భయము మరణం కంటే ఎక్కువ, భయము మరణం కంటే ఎక్కువ పీడిస్తుంది. అలాంటి భయాన్ని సాతాను మనుషులలో విత్తాలని చూస్తాడు. ఆ భయాన్నే ఆదాము అవ్వల జీవితంలోకి తీసుకొచ్చి విత్తాడు మొదట. అందుకంటే వారు భయపడి నీ స్వరము విని మేము నీ ఎదుటికి రాకుండా తోట మధ్యలో దాక్కున్నామని చెప్పారు. దేవుడు ఎప్పుడు యథావిధిగా వచ్చినట్లుగానే వచ్చాడు. వచ్చి ఆదామా ఎక్కడున్నావు అనగానే, ప్రభువా యెహోవా నీ స్వరం విని భయపడి తోట చెట్లలో దాక్కున్నాను అన్నాడు.
ఎందుకు భయపడ్డావు? అసలు నీకెక్కడిది భయం? నీకెవరిచ్చారు భయం? నీకెవరు నేర్పించారు భయం? ఇప్పుడు నా యందున్న భయము చేత నువ్వు నా దగ్గరికి వచ్చేవాడు. హల్లెలూయా చెప్పండి. నా మీద ఉన్న గౌరవము మర్యాద, నా మీద నీకున్నటువంటి ఆ అనుభవాన్ని బట్టి అదే నీకొక సొగసు, అదే నీ భయం, అదే నీ భయమే నీకు సొగసు. యెహోవా భయము ఇంపైన సువాసన. ఆ సువాసనే అది నీకు భయంగా అమ్మో అమ్మో అన్నట్టు కాదు. దేవుణ్ణి సమీపించడం, ప్రార్థనకి వెళ్ళటం, భక్తి చేయటం అదే భయం. ఆ భయంలో నుండి ఇంకో భయంలోకి ఎందుకు వెళ్ళావు నువ్వు? నీకు ఉండాల్సిన భయం ఏమిటి? నీకు ఇచ్చిన భయం ఏమిటి? ఏ భయములో నుండి ఏ భయం అనే బావిలో దూకావు నువ్వు అంటే, అదిగో సాతానుగాడు వచ్చాడండి. సాతానుగాడు వచ్చాడు, నన్ను చెడగొట్టాడు నా భార్య ద్వారా. ఏ భర్తలో ఇలా చెప్పకూడదు. నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే అని భార్యలైన మీ మీద భర్తలైన వాళ్ళు దేవుని దగ్గర ఎప్పుడు నెపము మోపకుండా భార్యలు భక్తిని కొనసాగించాలి. హల్లెలూయా చెప్పండి. ప్రభా ఇదిగో నా భార్య వల్లే ప్రభా అని నీ భర్త అనకూడదు ఎప్పుడు కూడా. నా భార్య నాకంటే మంచి భక్తి చేస్తుందండి, నా భార్య నన్ను ప్రోత్సాహపరుస్తుందండి, నా భార్య నాకు మంచి ప్రార్థన కొరకు నన్ను సిద్ధపరుస్తుందండి అని భర్త సాక్ష్యం ఇవ్వాలి. కానీ అవ్వమ్మ కొరకు ఆదాము ఇచ్చిన సాక్ష్యం ఏమిటి? నీవు నాకు ఇచ్చిన స్త్రీయే నన్ను చెడగొట్టింది ప్రభువా అన్నాడు. నాకు భక్తి నేర్పలేదు నా భార్య. ఏమండి లేకుంటే కలిసి ప్రార్థన చేద్దాం అని ఏ రోజు నా భార్య నాతో చెప్పలేదు పాస్టర్ గారు. నిజమా? నా భార్య ఏ రోజు ఏమండి ప్రార్థనలు జరుగుతున్నాయి రండి వెళ్దాం అని చెప్పలేదండి. ఈ సైతానేనండి ఇది. సైతానండి నా భార్య నాకు పెద్ద సైతానండి అని ఏ భర్త చెప్పకూడదు. అలా ఎంతోమంది చెప్పారు. ఎన్నో సాక్ష్యాలు వింటూ ఉంటాం. నా భార్య వల్లనండి నేను చర్చికి రావట్లేదు అన్న వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా. పెద్ద ముసుగేసి పెద్ద సాచుకుని చెప్తుంది కానివ్వండి, ఇంటి దగ్గర ఆమె బాగోతో మీకు తెలక ఎన్ని బూతులాడుతుంది అనుకున్నారో. తెల్లారిపాటికి లెగిసి టీవీ పెట్టుకొని గుట్టకలు మింగుతూ చూస్తుందండి. ఆ సైతాను చర్చికి వచ్చి ఏం మారింది చెప్పండి? నన్ను ఎలా రమ్మంటారు పాస్టర్ గారు చర్చికి? కడుపులో దాచుకోకుండా నిజాయితీగా మాట్లాడే భర్తలు ఉంటారు కొంతమంది. అందుకనే నేను చర్చికి రావట్లేదండి. భార్య తన నడవడి వలన తన భర్తను రాబట్టబడవచ్చును. చదవండి అన్నమాట. 1 పేతురు పత్రికలో 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చదవండి. వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే అమ్మా వినండి, వాక్యం చెప్పకుండానే అంటే దాని అర్థం ఏమిటి? నాకు బైబిల్లో 4 వచనాలు తెలిస్తే పాస్టర్ గారు మీకులాగా చెప్పి నా భర్తకు చెప్పి తీసుకొచ్చేద్దినండి. దేవుడు ఏమంటున్నాడంటే అక్కర్లేదమ్మా, నువ్వేం పెద్ద రెఫరెన్స్లు రాసుకుని 4 రెఫరెన్స్లు ఏం చెప్పి అక్కర్లేదు. నీ ప్రవర్తనే పెద్ద రెఫరెన్స్, నీ మాట తీరే, నీ విధానమే. ఒక ఆయన నాతో అన్నాడు, పాస్టర్ గారు నా భార్య భక్తి చేస్తుంది అనుకున్నారు, ఏం కాదు ఇంట్లో పెద్ద గొడవ పెడుతుందండి అన్నాడు. అంతే. సాధించేవాళ్ళు, శోధించేవాళ్ళు అలాగని అందరి భార్యలు అలా ఉంటారని కాదు, అందరూ అలా ఉంటారని కాదు. సాతానికి అవకాశం ఇచ్చి సాతానికి చోటిచ్చిన భార్యలు ఉంటారు కొంతమంది. అంటే అవ్వమ్మలాగా. అపవాదికి చెప్పండి అన్నమాట, అపవాదికి చోటు ఇయ్యకుడి. ఇచ్చిన వాళ్ళు ఎవరు? మొదట ఎవరిచ్చారు? స్త్రీ. ఎందుకు ఇచ్చావు మరి? అప్పటికప్పుడు అంత భక్తి చేస్తుందండి, అంతలోనే ఇరిగిపోతుంది ఆ మనిషి. అంత అభిషేకం పొంది గొడవకి తిరుగుతుంది మళ్ళీ. ఏమైంది ఇప్పుడు? చిన్న చిన్న విషయాలకు విరిగిపోతారు.
గొడవలు పెట్టుకునేవారు. ముందు పురుషుడి కంటే స్త్రీ ఎక్కువ గొడవ కాలు దూగుతుంది తెలుసండి. కొంతమంది మనసు చూస్తే తెలుస్తుంది. మనసు చూస్తే తెలుస్తుంది. అందుకని ఇలాగ గొడవలో గలిబిలి చేసి కుటుంబాన్ని వీధిని పడేసే స్త్రీలుగా ఉండకూడదు అని దేవుని వాక్యం అంటుంది. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలంటే అదిగో వాక్యానుసారమైన ప్రవర్తన కలిగి దేవుని స్వరం మాత్రం వినడం అలవాటు చేసుకోవాలి స్త్రీలు. హల్లెలూయా. ఏదైనా తోటలో ఎవడో స్వరం నువ్వు ఎందుకన్నావు? మరి అవమ్మా ఎందుకన్నావు? దేవుని ఆలోచన తీసుకో. ఎవరో ఏదో చెప్పారని ఆ పని చేసేకు. దేవుడు చెప్తే ఆ పని చేయి. అలా చేస్తే నీ భర్త నీ నడవడిని బట్టి మందిరానికి వస్తాడు. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. చేతులెత్తి చెప్పండి. నీ భర్త మందిరానికి వస్తాడు, నీ పిల్లలు మందిరానికి వస్తారు, నీ ఇంటివారు మందిరానికి వస్తారు. కానీ రావట్లేదంటే నీ నడవడిక సరిగ్గా లేదు అంతే. నీ నడవడిక సరిగ్గా లేదు. ఉంటే వస్తారు. వాక్యం ఎప్పుడు అబద్ధం ఆడదు. వాక్యం అద్దము వంటిది. హల్లెలూయా. ఇప్పుడు ఆదాము అవ్వలో ఇద్దరు భయంతో పారిపోయారంటే చూడండి, ప్రాణం పోగొట్టుకోవడం కంటే భయం ఇంకా భయంకరమైంది. ప్రాణం పోయినా పర్లేదురా బాబా అనుకుంటారు. అంటే మరణం కంటే పెద్దదే భయమే. ఆ భయము ఆదాములకు వచ్చేసింది ఒక స్త్రీని బట్టి. స్త్రీలైన వారు భర్తల్ని ధైర్యపరచాలి, భర్తల్ని ప్రోత్సాహపరచాలి. ఏం పర్లేదండి, దేవుడు మనల్ని విడిపిస్తాడు, దేవుడు మనకి తోడుగా ఉంటాడు, ధైర్యంగా ఉండండి అని ప్రోత్సాహపరచాలి. ఇంకో 2 మాటలు ఎక్కేసి ఇంటికి వచ్చాక తగులుకో అని గొడవ రేయి చేయకూడదు. హల్లెలూయా. కాబట్టి నీవు ధైర్యం కలిగిన వ్యక్తిగా, ఇంటి వారిని ధైర్యంతో నింపే వ్యక్తిగా నువ్వు మారాలి. హల్లెలూయా. ఏలియా, ఏది నీ ధైర్యం అంతా? ఏది నీ అభిషేకం? ఏది నీ మహిమ? ఏది? నీ ఇప్పుడు మరణాపేక్షతో ఎందుకు మరణాపేక్ష వచ్చేసింది నీకంటే? మరణం, ఎటు చూసినా మరణమే ఏలియా చుట్టూ. సరే, ఎలాంటి ఏం చేయాలని దేవుడు చాలా ఆయన సులువుగా హ్యాండిల్ చేస్తాడండి. కొన్ని సంగతులు హార్డ్గా హ్యాండిల్ చేయడు. ఆయన స్మూత్గా హ్యాండిల్ చేస్తాడు దేవుడు, చాలా సులువుగా. హల్లెలూయా. పడుకోకు. స్మూత్గా హ్యాండిల్ చేస్తాడు. సరే, మొదట ఆహారం పెడదామని మొదట అతడికి ఏం కావాలో అది తీసుకొచ్చి ఏలియా ముందు పెట్టాడు. దేవదూత వచ్చి ఆ బదరి వృక్షం కింద పడుకున్న ఏలియాని లేపి, ఏలియా లేక్, భోంచేయి. లెగిసాడు. చూడండి, చదవండి ఆ మాటలు. నీవు లేచి చెప్పిన అతడు అదిగోండి, దేవుడు వచ్చి ఆహారం తల దగ్గర పెట్టేసి ఏలియన్ తట్టి లేపి వెళ్ళిపోయాడు. దేవదూత వెళ్ళిపోయిన తర్వాత లేచి చూశాడు. తల దగ్గర ఏముంది? నీళ్ళ బుడ్డి అప్పములు, నిప్పుల మీద కాల్చిన అప్పములు ఉన్నాయంట. హల్లెలూయా. నిప్పుల మీద కాల్చిన అప్పములు రెడీగా, మంచి ఫుడ్, వేడి ఆహారం రెడీగా ఉంది. తిన్నాడు. తిని ఏం చేశాడు? తిరిగి పరుండెను, మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ చూడండి 7వ వచనం. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతను ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి. అతడు లేచి అక్కడ అంటే మొత్తం ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లడం కొరకు ఏలియా యొక్క ప్రయాణము, ఏలియా యొక్క అభిషేకాన్ని అడ్డగించాలి, ఆపివేయాలని వచ్చినటువంటి యెజబెల్ ఇచ్చిన ఉత్తరంతో భయంతో ఉన్నటువంటి ఏలియా ముందుకు దేవుడు ఆహారం తీసుకొచ్చి బలపరిచి లేపి తట్టి అదిగో ముమ్మారు ఆహారం పెట్టాడు దేవుడు. ఆహారం తిని పడుకున్నాడు. మళ్ళీ లేచి ఆహారం తిని, శక్తికి మించిన ప్రయాణం ఉంది, బయలుదేరు అని చెప్పగానే ఆహారం భుజించి బయలుదేరి ప్రయాణమయ్యి 40 రాత్రింబగళ్ళు, హల్లెలూయా చెప్పండి,
అమ్మ 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబు అనే పర్వతం ఎక్కేసి గుహలో చేరి అక్కడ భోజనం చేశాడు. భోజనం చేశాక ఇప్పుడు చదవండి 8వ వచనం 9వ వచనం. ఏలియా ఎచ్చట నీవేమి చేయుచున్నావని అతనిని అడుగాగా. చాలు. ఏమంటున్నాడు ఇప్పుడు దేవుడు? ఏం చేస్తున్నావు? ఈ గుహలోకి ఎందుకు తీసుకొచ్చాను? శక్తికి మించిన ప్రయాణము నీకు ఉన్నదని చెప్పాను కదా. ఏంటి నీ ప్రయాణము? ఏంటి నీ జీవిత గమ్యం ఏమిటి? ఏంటి నీ జీవిత లక్ష్యము? ఒక నిరాశలో ఉన్నవాడు, నిరాశలో కూల్చబడినవాడు అదిగో నిరీక్షణతో కూడిన మహిమలోకి రావాలని దేవుడి ఉద్దేశం. నిరాశలో ఉన్నావా? భయపడకైతే. ఏ భయమైతే నిన్ను నిరాశలోకి తోసేసిందో, ఏ భయమైతే నిన్ను అదో పాతాళానికి తొక్కేసిందో, ఇప్పుడు అక్కడ నుండి దేవుడు నిన్ను పిలిచి అలాంటి భయంకరమైన స్థితిలో నుండి నిన్ను లేపి నిరీక్షణలోకి నడిపిస్తున్నాడు దేవుడు. ఒక నిత్య మహిమలోకి నీవు రావాలి. ఒక మహిమను కలిగిన వ్యక్తిగా మారాలి. నీవు ఇప్పుడు నీ మహిమేమిటో నీకు తెలియాలి. కాబట్టి నీవు ఇప్పుడు ఏమిటి నీ కర్తవ్యం ఏమిటి? ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇక్కడ లేచి రాజులను అభిషేకించడానికి సిద్ధపడు. నీ నీ బుడ్డిని తైలంతో నింపుకో. నువ్వు లేవాలి. దేవుడు ఏలియాతో మాట్లాడి బలపరిచి స్థిరపరిచి అదిగో మరలా ముందుకు తీసుకెళ్తున్నాడు. నీ దగ్గర ప్రణాళికలు అయిపోతే దేవుని దగ్గర ప్రణాళికలు అయిపోలేదు. నీ దగ్గర ఆలోచనలన్నీ అట్టడిగా అయిపోయినాయి. దేవుని దగ్గర కొత్త ఆలోచనలు ఉన్నాయి. మళ్ళీ ప్రభు దగ్గర నూతన తలంపులు ఉన్నాయి. అవి ఆయన ఆలోచన సభలోకి చేరు. అంటే ప్రార్థన సన్నిధికి రా, మొరపెట్టు. దేనిని బట్టి భయపడి అక్కడికి పరిగెట్టకు. మొదట ప్రార్థనా సన్నిధికి రా, వచ్చి ప్రభు దగ్గర పాదాల దగ్గర వేడుకోడు మొదలుపెట్టు. సమస్యల పరిష్కారం ఎలా వస్తుందో చూస్తావు యేసునామములో. సమస్యలకి పరిష్కారం లేదు అని కాదు, సాతానుగాడు ఇక ఉండదు అయిపోయింది అంటాడు. కానీ అయిపోలేదని దేవుడు అంటాడు ఎప్పుడు కూడా. అయిపోయింది నీ జీవితం, క్లోజ్, చాప్టర్ క్లోజ్ అని యెజబెల్ అంటుంటే దేవుడు అంటాడు శక్తికి మించిన ప్రయాణం ఉంది. నువ్వు ఏ ప్రయాణం? చెప్పండి ఆ మాట గట్టిగా. శక్తికి మించిన, నోరు తెరి చెప్పండి అమ్మా. శక్తికి మించిన ప్రయాణం ఉంది. శక్తికి మించిన ప్రయాణం ఉందని దేవుడు అంటున్నాడు. యెజబెల్ ఏమంటుంది అంటే చూడండి, ఇప్పుడు అటు యెజబెలు ఇటు దేవుడు, మధ్యలో ఏలియా. ఏలియాకి అవతల యువతల ఎవరున్నారు? నువ్వు ఎవరి మాట పట్టుకున్నావు? ఇప్పుడు వదిలే, ఆ మాట వదిలేసే, పట్టించుకోకు. అపవాద మాటలు మాట్లాడతారు, అవి వదిలే. ఓ చెవితో విన్నా, మరో చెవితో వదిలేసాయి. కానీ ఇప్పుడు నువ్వు చెవికి ఎక్కించుకోవాల్సింది ఏంటంటే దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం నీ మనసు నిండా పోసుకో, నీ హృదయం నిండా నింపుకో. అది మాత్రమే నీలో పని చెయ్యాలి. ఆ సాతాను ఇచ్చిన ఆలోచన నువ్వు తీసుకొని దాన్ని బట్టి ఆలోచించుకో. వాడిచ్చాడా, ఆ పోన్లేరా, అనుకోరా, చేసుకోరా, యెజబెలు ఏం చేస్తా చేసుకో. అది కాదు అసలు నీ క్యాడర్. అలాగ ఉండాలి కదా నువ్వు. ఏలియా నీ రోషం ఎలా ఉండాలి అసలు? నువ్వు ఎలా ఉండాలంటే యెజబెలా దెబ్బగా ఉత్తరం అలా 2 మొక్కలు చింపేరా అనాలి. కానీ అది పట్టుకుని ఈ బాబు గడగడగడ ఆడిపోయి ఈ ఉత్తరం అరే నువ్వు ఎక్కడే ఉండరా, నేను వెళ్ళిపోతున్నాను రా అని ఎందుకు ఆ భయం? మర్చిపోయాడు. కాబట్టి దేవుని పెట్టారా, దేవుని మహిమ నువ్వు నిరాశలో ఉన్న నిన్ను పైకి లేవనెత్తుతుంది. దేవుని మహిమను మోసేవాడు ఎలాంటి నిస్పృహలో, కృంగుదలలో ఉన్నా కానీ తిరిగి మరలా పైకి లేపబడతాడనే ఒక నిరీక్షణ ఉన్నది. మహిమ మనకి నిరీక్షణను పుట్టిస్తుంది. అందుకని మహిమ నిరీక్షణ అని వాక్యం రాయబడింది. ఏ నిరీక్షణ అది? చదవండి. హల్లెలూయా. హల్లెలూయా. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 27.
ఆ. మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడను సంగతిని. ఏ సంగతి ఇది? మహిమ నిరీక్షణ. ఏమిటా మహిమ నిరీక్షణ? చెప్పండి. నాలో ఉన్న క్రీస్తే నా మహిమ నిరీక్షణ. చెప్పండి ఎవరైనా మహిమ నిరీక్షణ అనండి ఒకసారి. చెప్పండి. మహిమ నిరీక్షణ. ఎవరైనా ఏసేనా మహిమ నిరీక్షణ, ఏసేనా మహిమ, ఏసేనా నిరీక్షణ. ఇప్పుడు నీలో ఉన్న అభిషేకం, నీలో ఉన్న ఆ మహిమ, అది యేసు, అదే నీ నిరీక్షణ. ఇప్పుడు నువ్వు నిరాశలో ఉన్నావు, మహిమను కలిగి ఉన్నావు, ఆ మహిమే నీకు నిరీక్షణ, ఆ నిరీక్షణే నీ మహిమ. నేను మళ్ళీ లేపబడతాను అనుకున్నావా? అదే నీ మహిమ. నేను మరలా పుంజుకుంటాను, దేవుడు నన్ను నిలబెడతాడు, మళ్ళీని నేను ఓడిపోను, నేను ముందుకే సాగిపోతాను, లేస్తాను. హల్లెలూయా. శత్రువా నీవు నా మీద అతిశయింతువా, నేను మరలా తిరిగి లేతును. అదే నీ నిరీక్షణ. ఆ నిరీక్షణే నీకు మహిమ, మహిమలో నిలబెడతాది నిరీక్షణ. హల్లెలూయా. ఈ నిరీక్షణ, ఇట్టి నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఏ నిరీక్షణ? నేను నిలబడతాను. చదవండి మీకా గ్రంథంలో, మీకా గ్రంథంలో శబరబలకరదురన్ హల్లెలూయా 7వ అధ్యాయము 8వ వచనం చూడండి. 7, 8 వచనాలు. మీకా గ్రంథము 7వ అధ్యాయము 7, 8 వచనాలు శ్రద్ధగా వినండి. అయినను, చదవండి అమ్మా. యెహోవా కొరకు నేను ఎదురు చూచేదను. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా శత్రువా, చెప్పండి, నా శత్రువా నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. హల్లెలూయా. నేను నా శత్రువా, చెప్పాలి సాతానుగాడికి మీరు, నేను తిరిగి లేతును, నేను మళ్ళీ నిలబడతాను. నేను యెజబెల్తో ఏలియా ఒకవేళ ఈ మాట చెప్పదలిసి ఉంటే, ఓ యెజబెలు, నువ్వు నన్ను భయపెట్టాలని చూసావు, నువ్వెన్ని భయాలు పెట్టినా మరణం వైపు వెళ్ళను. నేను నా దేవుని చిత్తం చేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. నేను ఎన్ని భయాలు వచ్చినా వెనక్కి తిరిగేదే లేదు. యేసునామములో నాగటి మీద చేయి పెట్టి వెనక్కి తిరిగి చూచువాడు నాకు పాత్రుడు కాడని చెప్పిన యేసుకి నేను శిష్యుడను, సాక్షుడను, నేను ఆయన కొరకు నిలిచిన వాడను. కాబట్టి నేను యేసు వైపు చూస్తూ పందెపు రంగమందు ముందుకే కొనసాగిపోతాను. నేను అతిశయించుకు నా మీద నువ్వు. ఇప్పుడు నేను కింద పడిపోయినా నవ్వుతున్నావు, పళ్ళు ఎక్కలిస్తున్నావు, నీ పళ్ళు రాలిపోయే సమయం వచ్చింది సైతానా. హల్లెలూయా చెప్పండి. సైతాన్ని కూడా తిట్టరు కొంతమంది. తిట్టమంటే మా కొల దగ్గర తిట్టుకునే బూతులు కాదండి, కనీసం ఇలా కూడా అనరు. రే సైతానా, నువ్వు నన్ను ఏం చేయలేవు అని కూడా అనరు. మళ్ళీ ఆడితే ఎందుకులేండి లేనిపోని గొడవ. అంత భయం సాతానుగాడు అంటే కొంతమందికి. సాతానుగాడు ఎక్కడున్నాడు చెప్పండి? సాతానుగాడు ఎక్కడున్నాడు? అమ్మా గట్టి చెప్పండి, పర్లేదు, ఏం పర్లేదు, గట్టి చెప్పండి. చెబితే వచ్చేస్తాడా? ఎక్కడున్నాడు చెప్పండి? నా కాళ్ళ కింద ఉన్నాడని చెప్పండి అమ్మ. హల్లెలూయా. పాదము క్రింద సమాధానకర్త అయిన దేవుడు సాతానుని మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చెతుకు త్రొక్కించిన వాగ్దానం ఉంది కదా, పట్టుకోవచ్చు కదా వాక్యం ఇచ్చిన తర్వాత. అది ఎందుకు మరి అంత భయం? లేచి ఒక తొక్కు తొక్కడమే యేసునామములో. హల్లెలూయా చెప్పండి. కాబట్టి సాతానుకు భయపడక్కర్లేదు, వాడి బెదిరింపులకు భయపడక్కర్లేదు. దేవుడి చిత్తం మన జీవితంలో నెరవేరే వరకు ఆయన మనల్ని విడిచిపెట్టడు. కొన్ని ప్రతికూల పరిస్థితులు బట్టి నువ్వు పడ్డావు, కోల్చబడ్డావు, నిలబెడతాడు. మళ్ళీ ఇక పడకుండా నిలబెడతాడు. ఎత్తడి ప్రాకారంగా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఇనప గడియలను
విడగొట్టేటట్లుగా అంత బలాన్ని దేవుడు ఇస్తాడు ఇక మీదట. కాబట్టి దేవుడు అలా చేయబోతున్నాడు మనల్ని. దేవుడి ఈ వాక్యం మన వినికిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. స్తోత్రం.